నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్ని ఉత్తేజపరిచారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కర్నూలు నాయకులతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మరింత సంక్షేమం అందిస్తారని అందరూ నమ్మారని, అందుకే వారికి ఓట్లు వేశారన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కానీ నిత్యం అబద్ధాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని బీహార్లా మార్చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. మంచి చేశాం కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లాం. ఆ ప్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎదిగింది. ఆ రోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈ రెండింటిని చూసి నాతో పాటుగా మీరంతా అడుగు వేశారని పార్టీ నేతలను, కార్యకర్తలను జగన్ ఉత్సాహపరిచారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను ఉత్తేజపరిచారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కర్నూలు నాయకులతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మరింత సంక్షేమం అందిస్తారని అందరూ నమ్మారని, అందుకే వారికి ఓట్లు వేశారన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కానీ నిత్యం అబద్ధాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని ఆరోపించారు జగన్. అంతేకాకుండా రాష్ట్రాన్ని బీహార్లా మార్చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. మంచి చేశాం కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్ళాం. ఆ ప్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎదిగింది. ఆ రోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈ రెండింటిని చూసి నాతో పాటుగా మీరంతా అడుగు వేశారని పార్టీ నేతలను, కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి ఉత్సాహపరిచారు.